ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. 2 వారాలుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్ల దాటికి ఇప్పటివరకు 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 2400 మంది ఆందోళనకారులు తీసుకున్నారు. అయితే దేశవ్యాప్త ఆందోళనలను కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇరాన్ సుప్రీం ఖమేనీ. ఆందోళనల్లో పాల్గొంటే మరణశిక్ష విధించేలా చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 31 ప్రావిన్సుల్లో రోడ్డెక్కారు ఆందోళనకారులు. ప్రభుత్వ కార్యాలయాలపైకి గ్యాసోలిన్ బాంబులను విసిరేశారు. మహిళలు తమ హిజాబ్లను తొలగించి తగలబెట్టారు. ఖమేనీ ఆయన పాలన అంతమవ్వాలని నినదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్లో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. నిరసనకారులపై కాల్పులు జరిగితే జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని ట్రంప్ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.